జాతకంలో ఎన్నో యోగాలుంటాయి. ఆ యోగాలన్నీ కూడా దాంట్లో ముఖ్యంగా సరస్వతి యోగం పుట్టినప్పటి నుంచే మాట్లాడటం గానీ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి సరస్వతి నోటిలోంచి వచ్చి మనం మాట్లాడేదంతా కూడా ఈ సరస్వతి యోగం అనేది జన్మించిన వారికి అరుదుగా ఉంటుంది. చాలామందికి సరస్వతి యోగం ఉన్నవారు పండితులుగాను, సాహిత్యవేత్తలుగాను, కవులుగాను ఆ విధంగా ఉంటారు. ఈ జాతకము బుధ, గురు, శుక్రులు 3 గ్రహాలు కూడా కేంద్ర కోణాల్లో ఎక్కడైనా ఉండి ద్వితీయంలో అనగా ధనస్థానంలో గురుగ్రహం ఉండి ఉన్నప్పుడు గురువు ఉచ్చ స్థానంలో కానీ స్వక్షేత్రమైనటువంటి ధనస్సు మీనరాశుల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది. గొప్ప సాహిత్యవేత్తలు మరియు కవి అయిన పేరుగాంచి బాగా ధనమది సంపాదిస్తారు. ఇటువంటి సరస్వతి యోగం కలిగిన వారికి గురువు అనే గ్రహం గురు, బుధ, శుక్రులు ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి స్థానాల్లో ఉండాలి. 1, 2 ఒకటంటే లగ్నము, 2 ద్వితీయ స్థానము, 4, 5, 7, 9, 10 కేంద్ర కోణాల్లో ఈ స్థానాల్లో ఎక్కడైనా సరే కలిసి ఉన్నా కూడా విడివిడిగా ఉన్నా కూడా వీటిల్లో గురువు అనే గ్రహానికి స్వక్షేత్రము లేకపోతే ఉచ్చక్షేత్రంలో కూడా ఉండాలి. అప్పుడు సరస్వతి యోగం అవుతుంది. సరస్వతి యోగం అనే దానికి ముఖ్యముగా గురు గ్రహం, తర్వాత శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు ఎక్కడైతే కలిసి ఉంటాయో దాంతోపాటు గురుగ్రహానికి స్వక్షేత్రం అవి చాలా ధనస్సు కానీ మీన రాశిలో కూడా ఉండాలి. అప్పుడు అది సరస్వతి యోగం అవుతుంది. ఇందులో జన్మించిన వారు కవులు, పండితులుగా ఉంటారు, అందరి చేత కీర్తించబడతారు, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళుగా ఉంటారు, మంచి భార్య, సంతానము, సంపదలు అన్నీ కలిగి ఉంటారు వీళ్ళు. ఈ యోగము అన్ని విషయాల్లో ఏర్పడుతుంది. శుభగ్రహాలన్నీ కూడా శుభంగా ఉండాలి గ్రహాలు. ఈ యోగం లేని వాళ్ళకి విద్యాయోగం లేనట్లు లెక్క అనమాట. ఈ యోగంలో చాలామంది ఉదాహరణకు మీన లగ్నాన్ని తీసుకున్నా కూడా వస్తుంది. దానికి ద్వితీయ స్థానంలో బుధుడు, శుక్రుడు కూడా ఉన్నారు, 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి 5వ స్థానంలో ఉచ్చ స్థానంలో గురువు ఉండటం కూడా ఇది ఒక అదృష్టమైనటువంటి సరస్వతి యోగంగా వర్తిస్తుంది. సరస్వతి యోగానికి సంబంధించి విలక్షణమైన జాతకం గురువు 5వ స్థానంలో మీన లగ్నాన్ని తీసుకుంటే ఒకవేళ 5వ స్థానంలో ఉచ్చ స్థానం అనమాట. అంటే ఈ గురువు అనే గ్రహానికి ఉచ్చ స్థానంలో అంటే గురువు ఉచ్చరాశి అంటే కర్కాటక రాశి అవుతుంది. అదే స్వక్షేత్రం అంటే మీనరాశి, ధనస్సు రాశి అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నప్పుడు ఈ జాతకులు సరస్వతి యోగంగా కలిగి ఉంటారు అన్నమాట. సరస్వతి యోగం ఉన్న వారికి నాలుక మీద ఎప్పుడు సరస్వతి అంటే విద్య, గొప్ప పాండిత్యము, కవిత్వము ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయి. అందుకే గ్రహాలు గురుడు, బుధుడు, శుక్రుడు అనే గ్రహాలు ఒక జన్మ రాశికి అది లగ్నం మీనం అవ్వచ్చు, ధనస్సు లగ్నం అవ్వచ్చు, వృశ్చిక లగ్నం అవ్వచ్చు, ఏది తీసుకున్నా కూడా గురు, బుధ, శుక్రులు 2వ స్థానం ఉండాలి. అది ఇక్కడ ఉదాహరణకు వృశ్చికం తీసుకున్నా కూడా 2వ స్థానం అయినటువంటి ధనస్సులో గురుడికి సొంత నక్షత్రం రాశి కాబట్టి ధనస్సు రాశి గురుడికి సంబంధించిన రాశి కాబట్టి గురుడు, శుక్రుడు, బుధుడు అక్కడ కలిసి ఉన్నా కూడా అంటే 1, 2 2వ స్థానంలో ఉన్నా కూడా అది ఏంటంటే అది కలిసి ఉంటే కూడా సరస్వతి యోగం వస్తుంది. 2వ స్థానంలో కూడా కలిసి ఉండొచ్చు. దాంట్లో బుధుడు, గురుడు, శుక్రుడు మెయిన్ సరస్వతి యోగానికి. వీరిలో స్వక్షేత్రం మెయిన్ గురుడికి ఓన్ ప్లేస్గా ఉండాలి, సొంత హౌస్లో ఉండాలి, సొంత గృహంలో ఉండాలి. వీరు ఈ యోగమునందు జన్మించిన వారు మంచి కవులు ఉంటారు. చాలామంది కవులు ఉంటారు చూడండి, అష్టావధానాలు కవులు, రైటర్స్, కవిత్వం రాసేవారు ఎక్కువగా మాట ప్రవచనకర్తలుగా కానీ వాళ్ళందరికీ కూడా సరస్వతి వాళ్ళకి ఆ విధంగా అందరికీ రాదు. ఆ విధంగా వచ్చిన పండితులు, శాస్త్రం తెలుసున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ యోగంలో జన్మిస్తారు. అనేక శాస్త్రాలు చదివిన వారుగా ఉంటారు. ప్రజల చేత ఎంతోమంది చేత కీర్తించబడతారు. అందరికీ యోగం ఉండదు, ఎవరో కొంతమందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అలాగా మంచి ఫ్యామిలీ లైఫ్, కుటుంబం ఆనందంగా ఉంటుంది. అది ఎందుకంటే కుటుంబ స్థానంతో కూడా ఉంటుంది. గ్రహాలు కుటుంబ స్థానం కూడా బాగుండాలి ఆ జాతకంలో. 2వ స్థానంలో కదా ఇప్పుడు వృశ్చిక లగ్నానికి, అప్పుడు కుటుంబం కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా జీవిస్తూ అంటే అన్నీ బాగుంటాయి కాబట్టి ఆయనకి అదృష్టమైన అటువంటి యోగం అనమాట. ఈ 3 గ్రహాలు శుభగ్రహాలు అంటారు వీటిని. జాతకంలో ఒక రాశి ఏది తీసుకున్నా కూడా శుభగ్రహాలు గురుడు, బుధుడు, శుక్రుడు దీన్ని బట్టి సరస్వతి యోగం ఏర్పడుతుంది. ఇటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా ఉంటారు.